హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ అనూష. వెల్కమ్ టు లలిత తెలుగు ఛానల్. ఈరోజు మనం తెలుసుకోబోయేది ఎంతో పవిత్రమైన మరియు శక్తివంతమైన రోజు గురించి. అదే శని అమావాస్య మరియు శని జయంతి విశేషాలు. ఈరోజు ఎందుకు అంత ముఖ్యమో, ఏ పూజలు చేయాలి, ఏ దానాలు చేయాలి, శనిదేవుని అనుగ్రహం పొందటానికి ఏ నియమాలు పాటించాలి అన్నీ ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియో చివరిదాకా చూడండి. మీరు మా వీడియోస్‌ని మొదటిసారి చూస్తూ నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వైశాఖ అమావాస్య రోజునే శనీశ్వరుడు జన్మించాడు అని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ రోజును శని జయంతిగా భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. శనిదేవుడు సూర్య భగవానుడు మరియు ఛాయాదేవి పుత్రుడు. ఆయనను న్యాయదేవుడిగా, కర్మఫలదాతగా భావిస్తారు. మనిషి చేసే మంచి చెడులన్నింటికీ తగిన ఫలితాన్ని ఇచ్చేది శనిదేవుడే. అందుకే శని అనుగ్రహం ఉంటే సాధారణ వ్యక్తి కూడా గొప్ప స్థాయికి చేరుకుంటాడు. అదే శని కటాక్షం లేకపోతే ఎంత పెద్ద స్థాయిలో ఉన్నవారైనా ఒక్కసారిగా కిందకు పడిపోతారు. శని ప్రభావం అంత శక్తివంతమైనది. ఇంకా ఈసారి శని జయంతి శనివారం రోజున రావడం చాలా విశేషం. శనివారం అనేది శనిదేవునికి అత్యంత ప్రీతికరమైన రోజు. అలాంటి రోజు శని జయంతి రావడం వల్ల ఈ రోజు చేసే పూజలు, దానాలు, జపాలు మరింత ఫలితాన్ని ఇస్తాయని భక్తులు నమ్ముతారు. ఈ రోజు ఉదయం స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి శనిదేవుని ఆలయానికి వెళ్ళడం మంచిది. శనిదేవునికి నువ్వుల నూనెతో తైలాభిషేకం చేయడం చాలా శుభప్రదం. అలాగే తైలాభిషేకం కోసం శనివారం రోజున నూనె కొనకూడదు. ముందు రోజే నువ్వుల నూనె కొనాలి. అదే ఆలయానికి తీసుకెళ్ళి ఉపయోగించాలి. మరియు శనిదేవునికి అభిషేకం చేసిన తర్వాత మిగిలిన నూనెను ఇంటికి తీసుకురాకూడదు. ఇంకా ఈ రోజున దీపం ఎలా పెట్టాలో తెలుసుకుందాం. మట్టి ప్రమిద తీసుకొని అందులో నువ్వుల నూనె పోయాలి. ఒక నల్ల వస్త్రంలో నల్ల నువ్వులు వేసి నల్ల దారంతో కట్టి ఆ ప్రమిదలో పెట్టాలి. దానిలో చిన్న ఇనుప ముక్క వేసి దీపం వెలిగించటం చాలా మంచిది. ఈ దీపాన్ని శనిదేవుని ముందు లేదా ఆంజనేయ స్వామి ఆలయంలో లేదా శివాలయంలో వెలిగిస్తే ఎంతో శుభఫలం లభిస్తుంది. అలాగే నవగ్రహాలకు 9, 11 లేదా 21 ప్రదక్షిణలు చేయడం చాలా మంచిది. ప్రతి ప్రదక్షిణలో భక్తితో ప్రార్థిస్తే శని దోషాలు తగ్గుతాయని చెబుతారు. ఇంకా ఈరోజు తప్పకుండా జపించాల్సిన మంత్రం ఓం శం శనీశ్వరాయ నమః. ఈ మంత్రాన్ని 108 సార్లు జపిస్తే చాలా మంచిది. మనసులోని భయాలు తగ్గి శని కటాక్షం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. అలాగే ఈరోజు హనుమాన్ చాలీసా చదవటం, సుందరాకాండ పారాయణం వినడం లేదా చదవడం చాలా మంచిది. ఎందుకంటే హనుమంతుడి అనుగ్రహం ఉన్నవారిపై శని ప్రభావం తగ్గుతుందని పురాణాల్లో చెప్పబడింది. ఇంకా ఒక ముఖ్యమైన విషయం, శనిదేవుని పూజ చేసిన వెంటనే ఇతర దేవాలయాలకు వెళ్ళకూడదు. ముందుగా కాళ్ళు కడుక్కొని శివుడికి అభిషేకం చేసి ఆ తర్వాతే ఇతర దేవతల దర్శనానికి వెళ్ళాలి. ఈ నియమాన్ని చాలామంది పెద్దలు పాటిస్తుంటారు. శని జయంతి రోజు దాన ధర్మాలు చేయడం ఎంతో పుణ్యప్రదం. ఈరోజు నల్ల నువ్వులు, నువ్వుల నూనె, నల్ల వస్త్రాలు, ఇనుప వస్తువులు, చెప్పులు, బూట్లు, మినపప్పు, దుప్పట్లు ఇలా ఏదైనా దానం చేయవచ్చు. అలాగే 2 లేదా 5 భోజనం పెట్టడం చాలా మంచిది. అన్నదానం చేయడం ఈరోజు ఎంతో గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. ఇంకా మూగజీవులకి ఆహారం పెట్టడం, కాకులకు భోజనం పెట్టడం, ఆవులకు గడ్డి వేయడం కూడా శనిదేవునికి ఎంతో ప్రీతికరం. ఈరోజు శనిదేవుని ముందు మన తప్పులకు క్షమాపణ కోరాలి. తెలిసి చేసినా, తెలియక చేసినా మా తప్పులను క్షమించండి స్వామి అని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే శని కరుణ తప్పక లభిస్తుంది. శనిదేవుడు శిక్షించడానికి మాత్రమే కాదు, మంచి మార్గంలో నడిపించడానికి కూడా ఉంటారు. కష్టాల ద్వారా మనిషిని బలంగా మార్చేది శని ప్రభావమే. అందుకే భయపడకుండా భక్తితో, నియమంతో, ధర్మంతో శనిదేవుని ప్రార్థించాలి. ఈ పవిత్రమైన శని అమావాస్య మరియు శని జయంతి రోజు శనిదేవుని అనుగ్రహం మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
మీరు ఈ వీడియో చివరి వరకు చూస్తున్నట్లయితే ఓం శం శనీశ్చరాయ నమః అని కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం లలిత తెలుగు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.